Hello friends, welcome to Sainika Sanjay Reddy retired Air Force. Friends, Agniveer Rally 2025 కు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీకు థంబ్నెయిల్ లో పర్మనెంట్ అండ్ రిజర్వేషన్ అనే ఒక చిన్న కాన్సెప్ట్, ఎందుకు అగ్నివీర్ వాళ్ళకు ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చాలా బెనిఫిట్ అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రైట్, సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా అగ్నివీర్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఏజ్ గురించి ఏమైనా మనకు గుడ్ రిజల్ట్స్ అంటే పాజిటివ్ న్యూస్ ఏమన్నా రాబోతుందా అండ్ ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరైతే అగ్నివీర్ ఎగ్జామినేషన్ కోసం అగ్నివీర్ ర్యాలీస్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఈ వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి అన్నమాట. రైట్, సో అగ్నివీర్ ర్యాలీ 2025 కు సంబంధించి మన దగ్గర ఒక చాలా మంచి కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేనైతే ఏదైతే కోర్సు ప్రొవైడ్ చేశారో 90% మినిమం పాస్ రిజల్ట్స్ రావడం జరిగింది అనమాట. 90% మెంబర్స్ పాస్ అవ్వడం జరిగింది. రైట్, సో ఖచ్చితంగా ఇక్కడ మనకు 2025 కు సంబంధించి కూడా ఇంకా కొంచెం బెస్ట్ ఇంటెన్సివ్ క్లాసెస్ తో పాటు మీకు అగ్నివీర్ 2025 కోర్స్ అనేది ఆల్రెడీ మనకు సైనిక యాప్ లో ఉందండి. రైట్, సో ఇక కోర్స్ వచ్చేసి కామన్ గా 1199 రూపీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు జస్ట్ 899 రూపీస్ లోనే మనకు ఒక అగ్నివీర్ అగ్ని 300 కూపన్ కోడ్ మీరు యూజ్ చేసుకున్నారంటే మాత్రం జస్ట్ మనకు 899 రూపీస్ కి ఈ కోర్స్ అనేది రావడం జరుగుతుంది. అగ్ని 300 కూపన్ అన్నమాట. రైట్, అగ్ని 300 ఇందులో మనకు వచ్చేసి టెస్ట్ సిరీస్ ఎలాగో ఉంటాయి, ఫుల్ కోర్స్ విత్ వీడియో క్లాసెస్ ఉంటాయి అండ్ సేమ్ కోర్సులో మీకు ఫిబ్రవరి ఎప్పుడైతే నోటిఫికేషన్ రాబోతుందో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అక్కడ నుంచి మీకు సేమ్ కోర్సులో లైవ్ క్లాసెస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ లైవ్ క్లాసెస్ కూడా మీకు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో విత్ ద లేటెస్ట్ క్వశ్చన్ పేపర్స్, లేటెస్ట్ క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేస్తానండి ఈ కోర్సులో. ఎవరైతే అగ్నివీర్ కు ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి, రైట్, మంచిగా ప్రిపేర్ అవ్వాలి అండ్ డామ్ షూర్ ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటే ఈ కోర్స్ అసలు మిస్ అవ్వద్దండి. దయచేసి ఒకసారి డెమో క్లాసెస్ కూడా మీరు కావాలంటే వినొచ్చండి. రైట్, సో దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ సెట్స్ కూడా వీడియో క్లాసెస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు గుర్తుంచుకోవాలి ఈ కోర్సులో. అయితే మనకు అగ్నివీర్ నోటిఫికేషన్ సంబంధించి 2025 లో ఎప్పుడు మనకు నోటిఫికేషన్ రాబోతుంది అనే కాన్సెప్ట్ ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోకపోతే, లాస్ట్ ఇయర్ మనకు చూస్తే లాస్ట్ ఇయర్ గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, ఎవ్రీ ఇయర్ ఈ యొక్క అగ్నివీర్ కాన్సెప్ట్ లో మనకు ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రాబోతుంది. ఫిబ్రవరి మోస్ట్లీ 10 అన్నమాట. అంటే సెకండ్ వీక్ ఆఫ్ ది ఫిబ్రవరి మనకు ఈ నోటిఫికేషన్స్ వచ్చేదానికి 99% పాసిబిలిటీస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా అదే జరిగింది. కమింగ్ వచ్చే ఇయర్ కూడా సెకండ్ వీక్ ఆఫ్ ది ఫిబ్రవరి మోస్ట్లీ వెళ్తే ఒక వీక్ అటు లేదంటే ఒక వీక్ ఇటు తప్ప వేరే అంటే పాసిబిలిటీస్ ఉండవండి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, కొత్తగా ఈ యొక్క ఏజ్ గ్రూప్ లోకి వచ్చారో మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఒక 10-15 రోజుల్లో మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. మీకు వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడము అంటే జస్ట్ మీరు ఒక ఐడి క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడము, మీ యొక్క డీటెయిల్స్ మీకు వెబ్సైట్ లో ఎన్రోల్ చేసుకోవడం అనేది ఉంటుంది. నోటిఫికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం కాదు. రైట్, సో బిఫోర్ ఫామ్ ఫిల్లింగ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ మీరు గుర్తుంచుకోవాలి. అది నోటిఫికేషన్ కంటే ఒక 15-20 రోజులు, ఒక నెల రోజుల ముందే మీకు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలా. రైట్, సో నోటిఫికేషన్ మనకి ఈసారి కూడా ఫిబ్రవరి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లో ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వేకెన్సీస్ పరంగా తీసుకుంటే చాలా మంచి వేకెన్సీస్ ఉంటాయి అనమాట. మీరు వేకెన్సీస్ గురించి అస్సలు ఆలోచించొద్దు, ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, అయితే ఏజ్ చాలా మందికి చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఎందుకంటే ఈ ఏజ్ క్రైటీరియా గురించి లాస్ట్ ఇయరే కాదు అంత ముందు ఇయర్ కూడా మనకు చాలా ఏజ్ పెంచుతారు, సమ్ కన్వర్జేషన్స్ నడుస్తున్నాయి గవర్నమెంట్ కు, డిఫెన్స్ వాళ్ళకి అనేసి ఇప్పటి నుంచో న్యూస్ అనేది వస్తుంది. మనం కూడా దీనికి సంబంధించి వీడియోస్ చేస్తూనే ఉన్నాం అనమాట. బట్ ఆ ఏజ్ గురించి లాస్ట్ ఇయర్ పెంచుతారని చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఉండే. ఈవెన్ మనం కూడా పెంచే ఛాన్సెస్ ఉంటాయని చెప్పడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ అయితే పెంచలేదు. బట్ ఈ యొక్క లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 6 months బ్యాక్ ఇదే ఏజ్ క్రైటీరియా గురించి అండ్
మనకు ఏదైతే ఆర్మీలో పర్మనెంట్ గా ఉంచాలి 25% మెంబర్స్ ను అనే కాన్సెప్ట్ గురించి అయితే కాస్త మనకు కొంచెం ఒక న్యూస్ అనేది అటు ఇటు వచ్చింది, రైట్? సో మోస్ట్లీ మేబీ ఇక్కడ మనకు కామన్ గా ఏజ్ లిమిట్ మనకి ఏ విధంగా ఉంటుంది, ఈసారి 1 అక్టోబర్ 2024 అనేది కామన్ గా, ఏదైతే ఒకవేళ ఏజ్ పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ డేట్ అనేది ఉంటుంది, రైట్? ఏది అప్లయింగ్ డేట్ అన్నమాట, రైట్? అంటే మీకు మీ యొక్క ఏజ్ ఏదైతే ఈ 1 అక్టోబర్ 2004 నాట్ 24 2004 నుంచి మనకు 2000 ఏముంటుంది 1 ఏప్రిల్ 2008 ఉంటుంది అనమాట, రైట్? ఈసారి మాత్రం 2008 ఉంటుంది. ఈ రెండు క్రైటీరియాల మధ్యలో ఎవరైతే ఉంటారో పుట్టుంటారో వాళ్ళు అప్లై చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది కామన్ గా, రైట్? సో లాస్ట్ ఇయర్ ఎలాగ అవుతుందో ఒక సంవత్సరం ఎక్స్ట్రా చేసుకుంటే ఈ ఇయర్ అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇన్ జనరల్, ఒకవేళ ఏజ్ పెంచకపోతే. బట్ ఇక్కడ ఏంటంటే ఏజ్ ఒకవేళ పెంచాల్సిన అవసరం వచ్చినా ఖచ్చితంగా పెంచే ఛాన్సెస్ ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటికి టెక్నికల్ వాటికి ఏజ్ పెంచే అవకాశం చాలా ఉందండి. ఒకవేళ పెంచే ఛాన్సెస్ ఉంటే టెక్నికల్ వాటికి ఏజ్ పెంచుతారు, ఎందుకంటే దెర్ ఆర్ సమ్ రీజన్స్. ఎందుకంటే ఈ పర్టికులర్ 17.5, 18, 19 ఇయర్స్ లో టెక్నికల్ లో అంటే లైక్ ఇప్పుడు డిప్లొమాలు చేసి ఇంటర్ చేసి ఐటీఐ చేసిన వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ లోకి రారు, దానికంటే ఇంకొంచెం ఒక సంవత్సరం ఎక్స్ట్రా ఉంటది అనమాట, రైట్? బట్ ఆర్మీకి అలాంటి వాళ్ళు దొరకరు ఈ ఏజ్ గ్రూప్ లో. సో దట్ మేబీ పెంచే ఛాన్సెస్ లాస్ట్ ఇయర్ ఉన్నాయని మనం అనుకున్నాం కానీ, బట్ లాస్ట్ ఇయర్ అయితే పెంచలేదు. ఈ ఇయర్ పెంచే అవకాశాలు 50% అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ ఎంతవరకు పెంచుతారా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రతిదీ పబ్లిక్ గా ఎప్పుడు పడితే అప్పుడు రావండి, రైట్? సో అది మనం లెట్ us hope for the best. టెక్నికల్ ట్రేడ్ మెన్ వాటికి ఏజ్ పెంచే అవకాశం కోసం మనం వెయిట్ చేద్దాం, రైట్? సో ఇంకా నర్సింగ్ అనేది మనకు అందరికీ తెలిసిందే, 23 ఇయర్స్ అనేది నర్సింగ్ ఉంటుంది, అది మనం గమనించాల్సిన విషయం, రైట్? ఏజ్ గురించి ఒక క్రైటీరియా ఇదండి. జీడీకి మాత్రం ఖచ్చితంగా ఈ క్రైటీరియానే ఉంటుంది, ఏది జనరల్ డ్యూటీ, రైట్? అగ్నివీర్ జీడీకి మాత్రం ఏజ్ పెంచుతారు చేస్తారా అనేది పాసిబిలిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. పెంచే అవకాశం ఉంటే ఒక టెక్నికల్ లేదంటే ట్రేడ్ మెన్ వీటికి పెంచే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ ఉంటే మాత్రం, ఓకేనా, రైట్? అయితే మనకు జీడీ, ట్రేడ్ మెన్, టెక్నికల్ క్లర్క్, నర్సింగ్ అసిస్టెంట్ వాటి యొక్క సంథింగ్ ఏజ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. దేర్ ఆఫ్టర్ మనకు వచ్చేసి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది అబ్వియస్లీ లాస్ట్ ఇయర్ అనేది మనకు ఏప్రిల్లో 2021 ఆ టైంలో ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ కావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా ఏప్రిలే షెడ్యూల్ ఉంటుంది, రైట్? ఏప్రిల్లో మేబీ ఒక రోజు అటు ఇటు లేదంటే ఒక వారం అటు ఇటు ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఏప్రిల్లో మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, ఓకేనా గైస్? సో ఇప్పటి నుంచి 4 months మీకు సాలిడ్ గా ఉంది ప్రిపేర్ అయ్యేదానికి. ఎవరైతే అగ్నివీర్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో, అగ్నివీర్ లో జాబ్ కొట్టాలి అండ్ ఆర్మీలో యూనిఫామ్ వేసుకోవాలనుకున్న వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకే మంచి స్కోర్ రావడం జరుగుతుంది, రైట్? సో అది ఎట్లుంటది అంటే మనకు లేసిందే తెల్లారినట్టు కాదండి ఇవన్నీ, ఎందుకంటే ఎగ్జామినేషన్స్ కాంపిటీషన్ ఉంటుంది, మీరు ఒక్కరే ప్రిపేర్ గారు, చాలా మంది కొన్ని వేల మంది ప్రిపేర్ అవుతా ఉంటారు. బట్ వాటిల్లో కొంతమందికే జాబులు రావడం జరుగుతుంది అన్నప్పుడు ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే అంత మీకు బెనిఫిట్ ఉంటుంది. 4 మార్కులు ఎక్కువ వస్తే పోయేదేం లేదండి, బట్ 4 మార్కులు తక్కువ వచ్చినాయంటే ఖచ్చితంగా పోతుంది మీ జాబ్. మీకు రావాల్సిన జాబ్ ఇంకొకటి కొట్టుకొని పోతారు, నథింగ్ ఎల్స్, రైట్? సో ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేసుకోండి అండి. సైనిక యాప్ నుంచి మీకు ఇప్పటి నుంచే మీకు కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మంచిగా ఎగ్జామ్ 100% పాస్ అయ్యే కాన్సెప్ట్ లో ప్రొవైడ్ చేస్తానండి, నాట్ లైక్ దట్ ఇష్టం వచ్చినట్టు ఇచ్చినట్లు కాదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయదు దయచేసి. అయితే 2 కాన్సెప్ట్లు. ఒకటి, ఆర్మీలో చాలా మంది పిల్లలు అడుగుతున్నది ఇదేనండి, సార్ ఆర్మీలో జాబ్ చేస్తే పర్మనెంట్ అవుతుందా, అగ్నివీర్ అంట, ఇదేం సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది, 4 సంవత్సరాలైనా ఆర్మీలో పర్మనెంట్ గా, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో రైజ్ అవుతూనే ఉన్నాయి. ఇక రెండో విషయం వచ్చేసి రిజర్వేషన్స్. ఈ 2 కాన్సెప్ట్స్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను చూడండి. ఫస్ట్ థింగ్, ఈ యొక్క అగ్నివీర్ కాన్సెప్ట్ అనేది ఒక టూర్ ఆఫ్ డ్యూటీ కాన్సెప్ట్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అని మామూలుగా అఫీషియల్ గా చెప్పొచ్చారు. చూడండి, 25% పర్మనెంట్ అని ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే రీసెంట్ గా ఒక 6 నెలల క్రితం 25% కాకుండా ఇంకొంచెం దీన్ని ఒక 50% చేసే అవకాశాలు ఉన్నాయనేసి కూడా వార్తలు రావడం జరిగింది. అంటే 50% వరకు ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు రావడం జరిగింది. చూడండి సార్, ఇప్పుడు మీరు
మీరు సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత అసెస్మెంట్ అంటే మీరు ఎలా పనిచేస్తున్నారనే దాన్ని బట్టి మీరు 100% పర్మనెంట్ అవుతారని నేను గ్యారంటీగా కన్ఫర్మ్ గా చెప్పగలను. మీరు బాగా పనిచేశారు అనుకోండి, రైట్, ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారండి. అక్కడ 25%, 50% అవి పక్కన పెట్టండి, పర్సంటేజెస్ గురించి పక్కన పెట్టండి. రిక్వైర్మెంట్ అక్కడ ఉంది అంటే ఖచ్చితంగా మీరు పర్మనెంట్ అవుతారు. లేదు, మరి మీరు చెప్పిన మాట అసలు వినడం లేదు, మీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, రైట్, ఇలాంటి పక్షంలో ఏమవుతుందంటే మిమ్మల్ని బయటికి పంపిస్తారు, నో డౌట్. ఎందుకంటే 4 years తర్వాత ఎవరినో కొంతమందిని అయితే బయటికి పంపించాల్సిందే, రైట్. సో ఇక్కడ పర్మనెంట్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరూ పర్మనెంట్ అవుతారు, నో డౌట్ ఆన్ దట్, రైట్, గుర్తుంచుకోవాలి. ఒకవేళ 4 సంవత్సరాలు చేసి చాలా మందికి యూనిఫామ్ వేసుకొని ఒక 4 సంవత్సరాలు చేసి ఇంకా చాలు లేదా స్వామి బయటికి పోయి ఇంకేమైనా చేసుకుందాం అనుకున్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ అయితే ఒక రిజర్వేషన్ కాన్సెప్ట్ అనేది కల్పించింది. అగ్నివీర్ వాళ్లకు ఇండియన్ రైల్వేస్ లో ఆల్రెడీ ఒక నోటీస్ రావడం జరిగింది, లెటర్. 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు, రైట్. 10% రిజర్వేషన్ ఇస్తారు ఎవరైతే ఫస్ట్ అగ్నివీర్ బ్యాచ్ వెళ్ళారో. మేబీ ఒక 1.5 year, మోస్ట్లీ అయితే ఒక 2 years లోపలనే సమ్ ఆఫ్ దెమ్ రిటైర్ అవుతారు. వాళ్ళలో కొంతమంది వచ్చేస్తారనమాట బయటికి. సో వాళ్ళకు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా పోవడం కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళ కోసం కూడా ఒక మంచి సోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం అనేది నాట్ ఏ గుడ్ జోక్, అంటే ఒక స్మాల్ థింగ్ కాదు, రైట్. రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక స్మాల్ థింగ్ కాదు, ఎంతో పోరాటం చేస్తాయంటే రిజర్వేషన్స్ రావు. అలాంటిది ఈ యొక్క అగ్నివీర్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ చెప్పాలంటే గ్రూప్ సి కేటగిరీలోనే రిజర్వేషన్ వస్తుందండి. ఇండియన్ రైల్వేస్ లో ఎవ్రీ ఇయర్ మీకు నోటిఫికేషన్స్ వస్తానే ఉంటాయి, చిన్న పెద్ద ఏదో ఒకటి నోటిఫికేషన్ వస్తానే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ నాట్ ఓన్లీ ఇండియన్ రైల్వేస్, ఇంకా ఇనిషియేటివ్ తీసుకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్ లో మీకు రిజర్వేషన్ మీ యొక్క కేటగిరీ ప్రకారం రావడం జరుగుతుంది. అంటే ఏది అగ్నివీర్ కేటగిరీ ప్రకారం రావడం జరుగుతుంది. దీని అర్థం ఏంటంటే బయట వాళ్ళ కాంపిటీషన్ లేకి మీరు రారు, మీరు మాత్రమే కాంపిటీషన్ ఉంటారు. గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే SSCGD ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి చూడండి. ఎక్స్ సర్వీస్ మెన్ కు 10% రిజర్వేషన్ ఇస్తే 10% లో 10% కూడా ఫిల్అప్ కాలేదు. ఎక్స్ సర్వీస్ 4,000 పోస్టులు వేకెంట్ గా ఉన్నాయన్నమాట, రైట్. సో మీకు ప్రశాంతంగా జస్ట్ పాస్ అయితేనే రిజర్వేషన్ మీకు జాబులు వస్తాయి అనే కాన్సెప్ట్ తో మీకు ఉంటాయండి రిజర్వేషన్స్. వాళ్ళకి ఖచ్చితంగా మీకు చాలా చాలా మంచి బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఓవరాల్ గా ఏంటంటే ఇది ఒక నెగటివ్ గా తీసుకోవాల్సిన పాయింట్ అయితే అసలు కాదు, రైట్. ఖచ్చితంగా పర్మనెంట్ గా ఉండాలనుకున్న వాళ్ళకు మంచి స్కోప్ ఉంది. లేదు బయటకు వచ్చి ఇంకేదైనా చేయాలి, ఇంకేదైనా జాబ్ కొట్టాలనుకున్నప్పుడు మీకు కూడా రిజర్వేషన్ అనే ఒక కాన్సెప్ట్ తో మంచి స్కోప్ ఉంది. అంటే మాకు ఆఫీసర్ లెవెల్లో రిజర్వేషన్స్ ఇస్తారా, మాకు ఏసీ రూములు ఉండే కాన్సెప్ట్ ఉండే జాబులకు రిజర్వేషన్స్ ఇస్తారంటే ఇవన్నీ కాదండి, ఆ పప్పులు ఉడకవు. మీకు ఏ కేటగిరీలో నుంచి అయితే రిటైర్డ్ వస్తారో అంటే బయటకు వస్తారో అలాంటి కేటగిరీ వాటి మీద మీకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కి యాజ్ వెల్ యాజ్ ఎలాగో రిజర్వేషన్ కల్పిస్తూనే ఉన్నారు, బట్ అగ్నివీర్ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పిస్తారు, గుర్తుంచుకోవాల్సిన విషయం. ఫస్ట్ థింగ్ అయితే పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ 90% ఉంటాయి. సెకండ్ థింగ్, ఒకవేళ కాలేకపోయినా కూడా మీరు బయటికి రావాలనుకున్నా కూడా మీకు ఒక రిజర్వేషన్ అనే ఒక ట్యాగ్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుంచుకోవాలండి. చాలా చాలా మంచిది. మరి ఈ విషయంలో ఎక్కడ నెగిటివ్ గా ఆలోచించుకోవాల్సిన విషయం ఎక్కడా లేదు. బోత్ వేస్ మీకు బెనిఫిషియల్ గానే ఉంటాయండి. మోర్ ఓవర్ కొంతమంది ఆర్మీ అంటే మేము ఏదో అనుకున్నాం, ఎట్లా అనుకున్నాం, ఇట్లాంటి కాదండి. ఆర్మీ అంటే దట్ ఈస్ అ సర్వీస్. ఏ పనైనా చేయాల్సి వస్తుంటుంది ఫర్ ది సేక్ ఆఫ్ కంట్రీ, రైట్. సో అదేం సార్ మాతో చెత్త ఉడిపిస్తారు, మాతో ఇది చేపిస్తారు, అది చేపిస్తారు అంటే మేము ఓన్లీ మేము ఒక వేరే లెవెల్లో వేరే రేంజ్ లో ఊహించుకున్నాం, గన్నులు గిన్నులు ఎట్లుంటాయండి. ఇవన్నీ కాదండి. చాలా ప్రాక్టికల్ గా ఆలోచించుకోవాలి, రైట్. ఎలాంటి పని అయినా మనం చేయాల్సి వస్తుంది, పాజిటివ్ గానే తీసుకోవాల్సి వస్తుంది. అంతేగాని మనము ఇంటి దగ్గర ఎప్పుడూ పని చేయకుండా అక్కడికి పోయి పని చేసిన తర్వాత మీ మైండ్ లో అరే మేము ఇక్కడ పని చేస్తున్నాం ఇట్లాంటి నెగిటివ్ కాన్సెప్ట్లు ఎక్కడ పెట్టుకోవద్దు. ఆర్మీ అండి, అది ఊరికే కూర్చోబెట్టి ఉద్యోగాలు అయితే ఎవరికి ఇవ్వరు. ఖచ్చితంగా ఎఫర్ట్స్ ఉంటాయి, ఫిజికల్ ఎఫర్ట్స్ ఉంటాయి, పనులు అయితే చేయాల్సి వస్తుంటుంది. ఖచ్చితంగా అలా పని చేస్తేనే మీ బాడీ ఎప్పటికీ ఫిట్ అనేది ఉంటుంది అనమాట, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ 2025 ర్యాలీకి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు దయచేసి ఇప్పటి నుంచే మీరు మీ బైక్ ఫస్ట్ గేర్ లో వేయడం స్టార్ట్ చేసుకోండి. లేదంటే మళ్ళీ లాస్ట్ లో ఇబ్బంది పడతారు, మీరు త్రోటల్ పెంచలేరు, రైట్. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దయచేసి మంచి కోర్సు ఆఫర్ ప్రైస్ లోనే మీకు అవైలబుల్ ఉంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ థింగ్, రైట్. రన్నింగ్ యాజ్ వెల్ యాజ్ రన్నింగ్ కూడా వెళ్ళండి. మీకు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి
ఖచ్చితంగా మంచి వేకెన్సీస్ తోనే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది, గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. వీడియో మీకు అగ్నివీర్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.